ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ప్లీజ్ ఇది వినండి. ఇక్కడ ఎక్కడైనా జారచ్చు. అయ్యో, సో ఇంకా మిమ్మల్ని నేను ఎక్కువసేపు నిలబెట్టి ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు, కాబట్టి ఫస్ట్ మైక్ మీకే ఇస్తున్నా, లేకపోతే లాస్ట్ వరకు ఉంచేదాన్ని. ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మీ అందరికీ, మీడియా వాళ్లకు పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే మా మంచు మనోజ్ అన్న అడిగిన వెంటనే ఈ సాంగ్ సోదరా సినిమా టైటిల్ సాంగ్ లాంచ్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కరెంటు తీగ నుంచి అన్నతో కరెంటు తీగలో వేసినప్పటి నుంచి ఆ రోజు నుంచి నా మీద చూయించే ప్రేమ ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు తగ్గకుండా అలాగే ఉంది. ఎప్పటికీ మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సాంగ్ రిలీజ్ చేశారు. ఇది ఆదిత్య మ్యూజిక్ ద్వారా మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చరిత్ర ఉన్న ఫిలిం ఇండస్ట్రీలో ఎందరో మహానటులు పబ్లిక్ని, జనాలు, ఆడియన్స్ని అలరిస్తున్నారు. అలాంటి గొప్ప చరిత్ర ఉన్న ఇండస్ట్రీలో ఒక యాక్టర్గా బేవర్స్ అనే సినిమా ద్వారా మీకు పరిచయం అయ్యాను. సోదర అనే సినిమా ద్వారా ఇక్కడ మీ ముందుండి మాట్లాడడానికి నన్ను ఆశీర్వదించిన కళామ తల్లికి పదాభివందనం చేస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఇంకోటి, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఇక్కడ మనోజ్ అన్న గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన చాలా షూటింగ్లో చాలా బిజీ ఉన్నా కూడా ఒక్కరోజు గ్యాప్ ఉంది మీకోసం వచ్చి వెళ్తా అన్నారు. అన్న, ఎవరు కావాల్సిన వాళ్ళు కూడా ఇంత బాగా ఎవరు రారు, కానీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా అన్న. అన్న, మీలాంటి మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి పబ్లిక్ ఇంకా చాలా అవసరం ఉంది. మీరు మంచి మంచి స్టెప్స్ తీసుకొని పబ్లిక్కి చాలా యూజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ అన్నంటే దోస్తే సోదరా ఈ మూవీ సాంగ్ లాంచ్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మా టీం అందరితో, మనోజ్ అన్న గారితో కలిసి. అండ్ కంగ్రాచులేషన్ టు మై డైరెక్టర్, మై ప్రొడ్యూసర్, అండ్ థ్యాంక్ యూ టు ఆదిత్య మ్యూజిక్. మా మ్యూజిక్ని లాంచ్, అదే మా మ్యూజిక్ ఆదిత్య త్రూ వచ్చినందుకు థ్యాంక్ యూ ఎవరు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నా డార్లింగ్ సంపు, నా ఓన్ బ్రదర్ లాగా ఫస్ట్ నుంచి నాకు ఆయన హార్ట్ ఎంత ప్యూర్, ఆయన ఫేస్ ఆయన నవ్వులోనే తెలుస్తూ ఉంటుంది. సో నాకు ఒక అన్న ప్రసాద్ అన్న ఉండేటవారు అనమాట, మా బాబాయ్ కొడుకు. 2005లో అన్ఫార్చునేట్ ఈ యాక్సిడెంట్లో ఈ హ్యాడ్ టు మూవ్ ఆన్. సో అప్పుడు 25 సంవత్సరాలు. నేను ఎప్పుడు చెప్పలేదు, సంతూక్ షేర్ చేయలేదు నేను. ఆ అన్న నవ్వులో, ఆ ప్రసాద్ అన్న నవ్వులో ఎప్పుడు చిన్న లైక్ హీస్ వెరీ ప్యూర్. తిరుపతిలోనే పుట్టాడు, పెరిగాడు, పల్లెటూరులోనే అక్కడే ఉన్నాడు అనమాట. అండ్ నేను ఎక్కువ పెరిగింది ఆ అన్నతో. అండ్ సంపుని చూసినప్పుడు నాకు అన్న గుర్తుకు వస్తుంటాడు ఎందుకో, ఎందుకంటే ఆ ప్యూర్ నవ్వు, ఆ ప్యూర్ హార్ట్ ఆ ఫేస్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ డెఫినెట్లీ ఇలాంటి మూవీస్ హ్యూమన్ ఎమోషన్స్ మీద, ఫ్యామిలీ ఎమోషన్స్ మీద తీసినప్పుడు సంపు చేస్తే డెఫినెట్గా ఇట్ కాంట్ గో రాంగ్. ఆ ఎమోషన్స్ కనెక్ట్ అవుతాం. అండ్ సంజోష్, ఐఎమ్ రియలీ హ్యాపీ. ఆల్ ది వెరీ బెస్ట్ మీ సెకండ్ సినిమా. అండ్ ఐఎమ్ షూర్ మీరిద్దరూ బ్రదర్స్గా చాలా బాగున్నారు. అండ్ అక్కడ యాక్ట్ చేసినట్టు లేదు, మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి బిహేవ్ అక్కడ ఉన్నట్టు, మీరు అలా తిరుగుతుంటే క్యాప్చర్ చేసినట్టుంది అనమాట అది. అండ్ బ్రదర్స్ అనే రిలేషన్షిప్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్షిప్. ఎప్పుడైతే బ్రదర్స్ మధ్యలో ఈగోస్ అండ్ అన్వాంటెడ్ ఇవి వస్తాయో, అండ్ అవి ఎప్పుడు ముందుకెళ్ళవు. బ్రదర్స్లో కానీ ఎప్పుడూ ఈగోలు ఉండకూడదు, డబ్బు సమస్యలు ఉండకూడదు. ఎప్పుడైనా బయట ప్రాబ్లమ్స్ ఎక్కడైనా చూస్తున్నామంటే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడి ఉండరు అనమాట. సో ఎప్పుడు ఏదున్నా ఒకరి దగ్గరైనా కూర్చొని మాట్లాడుకొని బ్రదర్స్లో, సిస్టర్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటే అది ఎప్పుడూ చల్లగా ఉంటుంది. అండ్ ఇలాంటి ఒక బ్రదర్స్ మీద, హ్యూమన్ ఎమోషన్స్ మీద ఇలా సినిమా తీయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్, డైరెక్టర్ గారికి అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారికి ఇంత మంచి మూవీ ఎంకరేజ్ చేసి సంపుని, మన బ్రదర్ని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. అలాగే ఆదిత్య మ్యూజిక్ సార్, థ్యాంక్ యూ. అండ్ విషింగ్ ఆల్ ద టీమ్, ప్రతి ఒక్కరికి ఈ సినిమా గొప్ప 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 విజయం అవ్వాలని నేను నమ్ముకుని ఆ శివుడిని కోరుకుంటున్నాను.
ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్. ఇలా చాలా మందికి మీరు కూడా ఒక బ్రదర్ లాగానే డెఫినెట్గా అందరూ ఐఎమ్ ష్యూర్ మిమ్మల్ని మనోజ్ అన్న అంటూనే పలకరిస్తూ ఉంటారు. సో అలాంటి ఒక బ్రదర్లీ ఫీలింగ్తోనే ఇవాళ ఇక్కడికి వచ్చేసి ఈ సాంగ్ లాంచ్ చేసినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ ఎస్, మీరు యా మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు మనోజ్ గారు. ఎస్, మిగతా టీం మెంబర్స్ మాటలు కొద్దిసేపట్లో విందాము మనం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మనోజ్ గారు. ప్లీజ్ టేక్ కేర్. త్వరలో అహం బ్రహ్మాస్మి కోసం ఎదురు చూస్తూ ఉంటాము. జాగ్రత్తగా షూటింగ్ చేసుకుని త్వరగా సినిమా తీసుకొచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. డెబ్యూ ఫిలిం మా అన్న చంద్రాచార్య గారు నిర్మించినటువంటి సినిమా. దీన్ని ఫస్ట్ సాంగ్, టైటిల్ సాంగ్ అన్నంటే దోస్తే సోదరా, మంచు మనోజ్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో అందరూ ఈ సాంగ్ని ఇష్టపడి మూవీ ప్రమోషన్లో భాగమైనటువంటి ఈ ఫస్ట్ ఈవెంట్ని సక్సెస్ చేస్తారని అండ్ ఫర్దర్ కూడా మంచి ప్రమోషన్స్తో అప్కమింగ్ మంత్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. క్యాన్స్ ఎంటర్టైన్మెంట్ పై నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ సాంగ్ లాంచ్ అయింది ఇవాళ. సో బ్రదర్స్ ఎమోషన్ మీద సాంగ్ చాలా బాగుంది. నేనైతే చాలాసార్లు విన్నాను అండ్ విజువల్ కూడా చూశాను. విజువల్ కూడా చాలా బాగున్నాయి. సో తెలుగు సినిమాల్లో చాలా తక్కువగా ఉన్న అంటే బ్రదర్స్ మీద సినిమాలు ఉన్నాయి కానీ సాంగ్స్ చాలా తక్కువ. సో ఇది వన్ ఆఫ్ ద సాంగ్ చాలా కాలం నిలిచిపోతుందని నేను అనుకుంటున్నాను. అలాగే యా, సో ఈ సాంగ్ సంజోష్ అండ్ సంపూర్ణేష్ బాబు ఇద్దరు నిజంగా చాలా ఇద్దరు సొంత బ్రదర్సా అన్నట్టుగా కనిపించారు. విజువల్స్ అయితే చాలా బాగా వచ్చాయి అండ్ సినిమా కూడా చాలా బాగుంటుందండి. వీళ్ళు కమింగ్ త్వరలోనే రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ టీమ్, హోల్ సోదరా టీమ్ అండ్ ప్రొడ్యూసర్ చంద్ర గారికి, సుమన్ గారికి అండ్ అలాగే సంజోష్ గారికి, సంపూర్ణేష్ బాబు గారికి అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. స్పెషల్గా మంచు మనోజ్ గారికి పిలవంగానే వచ్చారు అండ్ డెఫినెట్గా సినిమా అన్నదమ్ముల గురించి బాగుంటుంది. సూన్ థియేటర్స్లో రాబోతుంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ బ్లెసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా వారికి ఇక్కడికి వచ్చి మీ టైం స్పెండ్ చేసి లేట్ అయినా కూడా ఇంతసేపు ఉండి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా చీఫ్ గెస్ట్ మంచు మనోజ్ గారికి గ్రేట్ థ్యాంక్స్, హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఆయన ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి టైం స్పెండ్ చేసి ఆయన కండిషన్ చూశారు మీరంతా. ఆయన అలాంటి సిచ్యువేషన్లో కూడా వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా పిఆర్ఓ గారు ఏలూరు సీన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి ఈవెంట్ కండక్ట్ చేశారు. అండ్ మా సినిమా గురించి చెప్పాలి అంటే ఇట్స్ అ రొమాంటిక్ స్టోరీ అని మా ట్యాగ్ లైన్. ఇట్స్ అ విలేజ్ స్టోరీ అబౌట్ టూ బ్రదర్స్. అంటే ఊర్లలో ఉండే లైక్ ఆ సిచ్యుయేషన్స్ కానీ ఎమోషన్స్ కానీ హౌ ద క్యారెక్టర్స్ ట్రావెల్, ఊర్లలో ఉండే గొడవలు, ఆ ప్రేమలు ఏంటి అనేది మెయిన్ కోర్ సబ్జెక్ట్ ఇది. అండ్ ఇట్ ఈస్ ద బాండింగ్ ఆఫ్ టూ బ్రదర్స్. వాళ్ళ మధ్యలో జరిగే సిచ్యుయేషన్స్ని, వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేసాము. హోప్ యూ ఆల్ ఎంజాయ్. అండ్ ఇవాళ ఈవెంట్ వస్తే అన్నంటే దోస్తే సోదరా ఈ సాంగ్ లాంచ్. ఈ సాంగ్ రాసింది సుద్దాల అశోక్ తేజ గారు అండ్ మ్యూజిక్ ఇస్ బై సునీల్ కశ్యప్ అండ్ సింగర్ యాసిన్ నిజారే కదా, ఓకే. సో అండ్ సుద్దాల గారు ఈ సాంగ్ రాశారు అండ్ ఆయన ఎంత ఎంజాయ్ చేశారు అంటే ఈ సాంగ్ రాసేటప్పుడు ఆయన కెరియర్లో హీ సెడ్ టు మీ దట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిచ్యుయేషన్ ఫర్ హిమ్ అని. బికాజ్ ఆయన ఇలాంటి ఎమోషన్ ఎప్పుడు క్యాప్చర్ చేయలేదు. అండ్ ద వర్డ్స్ హీ యూజ్డ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. లైక్ ఏదో మనం మాట్లాడుకునే వర్డ్స్లా ఉంటాయి. అన్న అంటే దోస్తే సోదరా అని ఏదో క్యాజువల్గా మాట్లాడుకుంటే ఏంద్రా ఈ పదాలు అనిపిస్తుంది.
అంటే ఈవెన్ ఐ డెంట్ గెట్ ఎక్సైటెడ్ బిగినింగ్లో. ఆయన ఒకటి చెప్పారు నాకు, బాబు ఇది తీసుకెళ్ళు, ఇది సూపర్ హిట్ అవుతుంది సాంగ్ అని. ఆయన దగ్గరికి మళ్ళీ వెళ్ళినప్పుడు, సో ఇట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ ఎంజాయ్ ఇన్ థియేటర్స్ అండ్ ఇది మళ్ళీ 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 మీరు చూసి ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సాంగ్ గురించి, దీంట్లో ఉండే ఎమోషన్స్, అందరికీ అన్నదమ్ములు ఉండొచ్చు, అన్నదమ్ములు ఉన్న వాళ్ళు ఎక్కువ కనెక్ట్ కారు, కానీ లేని వాళ్ళు ఇంకెక్కువ ఎక్సైట్ అవుతారు. అరే మాకు ఒక అన్న ఉంటే బాగుండేది, ఒక తమ్ముడు ఉంటే బాగుండేది అనే ఒక ఫీల్ ఇది క్రియేట్ చేస్తుంది. హోప్ ఐ థింక్ పీపుల్ విల్ ఎంజాయ్ అండ్ బ్లెస్సెస్. మీరు మీడియా వాళ్ళు ఇలానే సపోర్ట్ చేసి, సారీ ఫర్ ద డిలే వన్స్ అగైన్, మీరు ఓపిక్గా మా కోసం వెయిట్ చేసి మా సినిమాని ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్, చంద్రకి అండ్ సుమన్, దే ఆర్ లైక్ మై బ్రదర్స్. ఎప్పుడు మమ్మల్ని పుష్ చేస్తూ, ప్రమోట్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, సినిమాకి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఇంత దూరం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రోస్. సోదరాస్ ఇంక ఇప్పటి నుంచి బ్రో అనే పదం తెలుగు ఇండస్ట్రీలో మానేసి అందరు సోదర అనాలని కోరుకుంటున్నాము. అండ్ మా సోదరులు సంజోష్, సంపూర్ణేష్, వాళ్ళిద్దరూ బ్యూటిఫుల్గా మా క్యారెక్టర్స్ని లైఫ్కి తీసుకొచ్చారు. అంటే ఏదో సినిమాలా ఉండదు, ఏదో రియల్ లైఫ్ సిచ్యువేషన్ చూస్తున్నట్లు ఉంటుంది వీళ్ళిద్దరు యాక్టింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సంజోష్, సంపు భయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సంపు గారు చేసే సినిమాలకి అసలు సంబంధమే ఉండదు. కొత్త సంపుని చూస్తారు, ఇది చెప్పడం కాదు, కానీ ఆయన ప్రీవియస్ మూవీ రీసెంట్గా వచ్చింది మార్టిన్ లూథర్ కింగ్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ అది ఆయన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. అలానే మా సినిమా ఆయనకి ఇంకా హెల్ప్ అవుద్దని, ఆయన వల్ల మాకు హెల్ప్ అవుద్దని, మా కెరియర్స్కి, మా క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్కి, మాంగ్ ఫిల్మ్స్కి అండ్ మీ, అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బ్యూటిఫుల్ యాంకరింగ్ మీది, డిలే అయినా కూడా వెయిట్ చేయించారు మీడియాని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. డిఓపి జాన్ గారు, ఆయన ఇవాళ ఇక్కడ లేరు యాక్చువల్గా. సునీల్ గారు స్వామి మాల వేసుకున్నారు, ఆయన రాలేకపోయారు. సుద్దాల గారు ఊర్లో లేరు, సో ఇట్ వాజ్ అన్ఫార్చునేట్. మేము అనుకున్న టైంకి వాళ్ళు దే వర్ నాట్ ప్రెజెంట్ హియర్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సుద్దాల గారు అండ్ సునీల్. దిస్ విల్ బి అ బ్యూటిఫుల్ మెమరీ ఫర్ తెలుగు ఆడియన్స్, దిస్ సాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్. సో హీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. అది కొద్దిగా ఉంటుంది సినిమాలో. అంటే ప్రతి బ్రదర్ ఎలా కొట్టుకుంటాము, తిట్టుకుంటాం, మార్నింగ్ లేస్తే కొట్టుకుంటాం, నైట్ పడుకునేసరికి ఫ్రెండ్స్లా పడుకుంటాం, కలిసి మందు కొడతాం, కలిసి తిరుగుతాం, కలిసి అమ్మాయికి సైట్ వేస్తాం. సో అవన్నీ ఒక బ్రదర్స్ మధ్యలో ఎలా ఉంటుంది లైఫ్ అనేది వి ట్రై టు ఎస్టాబ్లిష్ హియర్. And చాలా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కూడా పెట్టే ఉంటారు స్క్రిప్ట్లో. దేర్ ఆర్ సో మెనీ మూమెంట్స్, లైక్ చాలా మంది కనెక్ట్ అవుతారు బ్రదర్స్. నేను అదే చెప్పాను కదా, లైక్ బ్రదర్ లేని వాళ్ళు జెలస్ ఫీల్ అవుతారు. అరే మాకు అన్న ఉంటే ఇలా, ఓ తమ్ముడు ఉంటే ఇలా ఉండేది కదా అనేది. బ్రదర్స్ ఉన్న వాళ్ళు ఎట్లా డెఫినెట్ కనెక్ట్ అవుతారు, బట్ లేని వాళ్ళు చాలా ఎక్సైట్ అవుతారు. సో దేర్ ఇస్ సంథింగ్ టు చెరిష్ అనేది. దోస్త్ లాంటి బ్రదర్ ఉంటే అది ఒక బ్లెస్సింగ్ నిజంగా. ఫర్ మీ ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్. ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా అవసరం లేదు. yes so always a brother is there to support anyone. Right, so exactly. that's it. Thank you so very much. much. Thank you.